నమస్తే. నా పేరు హేమ. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. ముందుగా ఛానల్‌లో చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఈరోజైతే మన స్టూడియోలో గెస్ట్ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న జరిగిన ఇష్యూ చిలుకూరులో అర్చకుల పైన అలా జరగటం ఎలా అనిపించింది? చాలా బాధాకరమైన విషయము. అలాంటి అర్చకులకే అంటే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో దుండగులు ఉన్నారు అని అంటే సామాన్య ప్రజానికం పరిస్థితి ఏమిటి అనేది చాలా భయం గొల్పేదిగా ఉంది అసలు. అంటే రేపొద్దున ఎవరింటికి వెళ్తారో, ఇంకా ఏమని ఇలా సృష్టిస్తూ ఉంటారో, వాళ్ళ మాటలు వింటూ ఉంటే కనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగా మాట్లాడడము. పైగా చాలా శోచనీయమైన విషయం ఏంటి అని అంటే, ఇక్ష్వాకు వంశీకులుగా చెప్పుకుంటూ రామరాజ్యం అనే పేరుతో తిరగడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాం. చాలా ఆందోళనగా అనిపించింది. అంటే చాలామంది యూట్యూబ్లో మనం వింటుంటే ఇది సనాతన ధర్మానికి అవమానం జరిగింది, సనాతన ధర్మం నమ్మే వాళ్ళని ఇట్లా చేశారు అని. చేసింది కూడా హిందువులే కదా. మీరు సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారా, హిందువులకి సపోర్ట్ చేస్తున్నారా, లేదా వేరే వాళ్ళకి వ్యతిరేకమా? అంటే దేని గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్యాయం జరిగింది అని? ఇప్పుడు సనాతన ధర్మం మీద ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు కానివ్వండి, లేకపోతే సనాతన ధర్మాన్ని ఏదైనా పాడు చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా ఏమనుకుంటాం మనం, ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇలా నిందలు వేస్తూ ఉండడం కానివ్వండి, లేకపోతే ఇది అసలు అంటే మీరు విగ్రహారాధన చేస్తారనో, లేకపోతే మీరు ఇలా పాలు శివుడి మీద పోసి వేస్ట్ చేస్తారని చెప్పడం అనేది కామన్. అది అయితే ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడానికి పొరిగొల్పడము అనేది ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా, అంటే హిందువులే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకే పడదు అనేది క్రియేట్ చేయాలి అని అనుకోవడము అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరో చేశారు అంటారు, ఎవరో కంపల్సరీగా ఎవరో మొత్తానికి ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం అనేది చాలా ముందుకు వెళ్తోంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మా కాలేజ్ డేస్ అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా ఒక అవేర్నెస్ వచ్చింది. నేను హిందువుని అని ధైర్యంగా గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. దాన్ని ఎలా అయినా సరే స్టాప్ చేయాలి, దాన్ని ఎదగకుండా చేయాలి, మనుషుల మనసుల్లో భయాందోళనలు పురిగొల్పాలి అని అనుకొని ఎవరో ప్రీ ప్లాన్డ్గానే చేశారు అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. దీని వెనకాల పెద్ద హస్తం ఉండవచ్చు అనేది నా డౌట్ అనమాట. అంటే మీకు ఎందుకు అలా అనుకుంటున్నారు, ఇంకొకళ్ళు చేశారు అని అనేది? ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే ఒక మతం వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటున్నారా, లేకపోతే దేర్ ఈస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఉండకూడదని ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఏ రకంగా చెప్తారు మీరు? అక్కడ ప్రూఫ్ ఏం లేదు, ప్రూఫ్ లేదు, అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక మతం, ఇప్పుడు హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వాళ్ళు కానివ్వండి, దాన్ని నమ్మిన వాళ్ళు కానివ్వండి, ఎవరూ కూడా పౌరోహిత్యం చేసే వాళ్ళని, ఇలా ప్రధాన అర్చకులని అసలు తెల్లారులేస్తే ఆయన గుడి దగ్గరే ఉంటారు. పోనీ ఆయన ఏమైనా ఆశిస్తారా, ఏమైనా జీతం తీసుకుంటున్నారా అంటే ఏమీ లేదు, అది సేవ మాత్రమే. అవునా కాదా? అసలు చిలుకూరు గుడికి వెళ్ళి ఆయనను చూడడము అని అంటేనే భగవంతుడు ఎంతో, భగవంతుడి సేవకుడు కూడా అంతే హిందూ ధర్మంలో. అర్థమైందా? కాబట్టి అలాంటి ఆయనని భయాందోళనలు గురిపెలికే విధంగా, అలాగే ఆయనను అవమానించడం, నీచంగా మాట్లాడడము చేశారు అంటే ఖచ్చితంగా హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఎవరు కూడా అలా చేయరు. అసలు హిందూ ధర్మం అనేది ఏంటి అని తెలుసుంటే కనుక ఒక మనిషిని గట్టిగా మాట్లాడకూడదు, బాధ పెట్టకూడదు, మనసుని బాధ పెట్టకూడదు. అంటే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసే తత్వం హిందూ ధర్మం పాటించే వాళ్ళకి, సనాతన ధర్మం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే హిందువులు మాత్రమే గొప్ప మతం, మిగిలిన మతాలన్నీ కూడా తక్కువ అని? గొప్ప మతం అని నేను చెప్పను, హిందూ మతం జీవన విధానం. ఇప్పుడు మతము అనేది ఇది కాదు, ఇది హిందూ ధర్మం. ఈ ధర్మం సనాతన ధర్మం జీవన విధానం. ఇది ఏ మతం వాళ్ళైనా పాటించవచ్చు నిరభ్యంతరంగా. అర్థమైందా? మంచిని ఎవరైనా తీసుకోవచ్చు, మంచిది ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మీరు వేరే మతాలకు ఏమైనా వెళ్ళారనుకోండి, మీరు ఇలానే ఉండు, నువ్వు ఇలానే చెయ్యి, నువ్వు ఇలానే పాటించాలి, ప్రసాదాలు తినకూడదు,
అవునా కాదా? అలాంటివి హిందూ ధర్మంలో లేవు. అలాంటివి ఏం లేవు. ఉమ్, యూ కెన్ ఫాలో, ఎనీవన్ కెన్ ఫాలో ఇట్ ఉమ్, ఈజీగా. ఉమ్, అర్థమైందా? సనాతన ధర్మం అనేది ఏంటి అంటే ఒక జీవన విధానం. ఉమ్, అది మతం కిందకి ఎప్పుడు కూడా చూడబడలేదు. ఉమ్, కాబట్టి ఇందులో ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు నిజంగానే హిందువులైనా కూడా ఉమ్, అయ్యో మన ధర్మం వాళ్ళు కదా అని మనం వాళ్ళని వెనకేసుకురాము. ఉమ్, అర్థమైందా? ఉమ్, తప్పు చేసినప్పుడు అది హైందవులైనా సరే ఉమ్, తప్పుని తప్పుగానే చూస్తాము. ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు ఇక్ష్వాకు వంశీకులైనా ఇక్ష్వాకు వంశీకులుగా అంటే ఇక్ష్వాకు వంశీకులము మేము మళ్ళీ అందులో మేము పక్కన యాడ్ కూడా చేస్తున్నారు ఇంకా. ఉమ్, ఓకే, ఉమ్, అలా ఏమైనా కానివ్వండి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానివ్వండి, ఒక అర్చకుడిని ఇట్లా అందులో ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడిని అక్కడ ఉంది అని కూడా తెలియదు నిజంగా చెప్పాలి అంటే. నేను స్టార్టింగ్ చిన్నప్పుడు నేను కాలేజ్ డేస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నాకు. అప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒకసారి చూసొద్దాము అని చెప్పి తీసుకొని వెళ్ళారు మా అమ్మగారు. 6 7 ఉన్నాం అంతే. అప్పుడు ఏముందండి గుడికి ఆదాయం ఏమీ లేదు అసలు గుడికి, తెలుసా? ఆయన చాలా ప్రేమగా కూర్చోపెట్టి అందరికీ భోజనం అంటే భోజనంలాగా పెట్టారు, ప్రసాదం కట్పొంగల్ చేశారు, నాకు ఇంకా గుర్తు. పెట్టారన్నమాట. వద్దండి అని అంటే అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చారు, ఆకలేస్తుంది తినండి అని చెప్పి ఎంతో ప్రేమగా పెట్టారు. అప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు లోపల గుడి దగ్గరికి వెళ్తే ఇట్లా చిన్న గోపురం లాగా ఉండి ఒక మామూలు ఫ్లోరింగ్ కంటే కూడా ఒక ఎత్తులాగా కట్టి ఉంటుందన్నమాట. దాని మీద పూల టైల్స్ ఉంటాయి. అవి చూపించేది భానుమతి గారు, యాక్ట్రెస్ భానుమతి గారు ఉన్నారు కదా పెద్ద ఆవిడ ఒకప్పుడు వచ్చారట గుడికి. వచ్చి ఇట్లా అవునా అని చెప్పి ఆవిడ అంతా ఈ టైల్స్ అవన్నీ భానుమతి గారి వేయించారమ్మా అని చెప్పి ఆవిడ ఏదో చాలా పెద్ద పని అనుకున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోగానే ఆ పని అయింది, ఆవిడ ప్రేమగా వచ్చి ఇక్కడ టైల్స్ వేయించారని కూడా చెప్పారనమాట. కాబట్టి అట్లా నిస్వార్థ సేవ చేస్తున్న వాళ్ళని ఇంత నీచంగా ఆయనను అఘోరపరచడం, ఆయనను వాళ్ళ పిల్లాడిని కొట్టడం, వాళ్ళ అబ్బాయిని కొట్టడం అనేది చాలా శోచనీయం. అది ఏ ధర్మం చేసినా ఎవరు చేసినా కూడా యాక్సెప్టబుల్ కాదు. అది అయితే కరెక్టే. ఎందుకంటే అది ఎవరికి జరిగినా కూడా నాట్ ఓన్లీ ఆ హిందువా ముస్లిమా క్రిస్టియనా అని కాదు, ఎవరికి జరిగినా కూడా తప్పే. అది ఎవరు చేసినా కూడా తప్పే. అయితే ఇప్పుడు చాలా మంది అంటే హిందూ ధర్మం ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి ఫాలో అవుతాము, చెడుని యాక్సెప్ట్ చేయము అని. ఇప్పుడు భానుమతి గారు ఏదో కోరుకుంటే జరిగింది, అక్కడ ముగ్గులు వేశారు, అదంతా చాలామంది హిందువుల నుంచి క్రైస్తవులుగా మారుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు చాలా ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్గా మారేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఎక్కువగా క్రైస్తవులు క్రిస్టియానిటీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మాకు అక్కడ జరుగుతుంది, యేసు ప్రభువుని నమ్మితే జరుగుతుంది అంటున్నారు. దైవాన్ని ఎక్కడ నమ్మినా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే బాగా ఇంజెక్ట్ చేసేస్తారు, నువ్వు పాపివి అని చెప్పి. అర్థమైందా? ఆ ఇంజెక్ట్ చేసే వరకల్లా ఏమైపోతుందంటే నిజంగానే నేను పాపినేమో, పాపాన్ని కడిగేసుకుంటే ఈ బాధలన్నీ పోతాయేమో అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ హైందవ ధర్మం ఏం చెప్తుందంటే పాప పుణ్యాలు సమమైనప్పుడు నీకు మానవ జన్మ దక్కుతుంది. ఇది చాలా భగవంతుడిని చేరుకోవడానికి చాలా ఉత్కృష్టమైన జన్మ అని చెప్పి మన పుట్టుకనే పాజిటివ్ నేచర్లో చూపిస్తూ ఉంటారన్నమాట. అంతేగాని ఎక్కడ కూడా పాపులము అని చెప్పి ఎక్కడ కూడా అసలు టాపిక్కే రాదు, అసలు పాపి అన్న టాపిక్కే రాదు. కాబట్టి నువ్వు సమంగా చేసావు కాబట్టి నువ్వు మనిషి జన్మ ఎత్తావు కాబట్టి కొంచెం మంచే చేయడానికి ప్రయత్నించు, భగవంతుడిని చేరుకోవడానికి, సాల్వేషన్కి, ముక్తికి తోడ్పడే జన్మ కాబట్టి దీని నుంచి నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన హైందవ ధర్మంలో చెప్తారు. కేవలం ఎంతోమంది మీరు అంటున్నారు కదా మారిపోతున్నారని చెప్పి, మా బాపట్లలో మా మామయ్య గారు ఎంతో మందిని క్రిస్టియానిటీ నుంచి మళ్ళీ హిందూయిజంలోకి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చాలా ఒక 10-15 years నుంచి మారింది అని మీరు అంటున్నారు. 10-15 years నుంచి మరి హిందువులు క్రిస్టియన్స్గా మారిన పరిస్థితి చాలానే చూస్తున్నాం, చాలా మంది మారుతున్నారు. వాళ్ళు ఎందుకు మారాల్సి వస్తుంది అసలు? అంటే పాపులు అని చెప్పడం అదంతా అంటే ఇప్పుడు లైక్ మీకు చెప్తారు, మీరు వింటారా? వినరు కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నేను వచ్చి చెప్తాను మీకు, మీరు డెఫినెట్గా వినరు. అలా మీలానే ఇంకొక హిందువు ఇంకొకళ్ళు ఎవరైనా మరి వాళ్ళు ఎందుకు వినాల్సి వస్తుంది? ఎందుకు? చాలా కష్టంలో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇంకా మానసికంగా డల్ అయిపోతారు. ఇంకా అయిపోయినప్పుడు
ఒక రకమైన హిప్నోటిస్ట్ థెరపీ ఉంటుంది చూడండి. నాకు కూడా నేను కూడా ఎదుర్కొన్నాను. నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఒక ఆవిడ ఉందన్నమాట. నేను పాస్ చేసుకుంటున్నాను, చీపురుతో ఊడుస్తాం కదా, ఊడుస్తూ ఉంటే ఆవిడ వచ్చి, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదమ్మా, అదిగో పాస్టర్ గారమ్మా, ఆయన ఇలా మారారు అలా మారారని ఆవిడేమిటో చెప్తోంది. నాకు అర్థమైంది, నన్ను మారమని అడుగుతోందని చెప్పి వెంటనే నేను చీపుని సవరించాను. సవరించేటప్పటికి ఆవిడకి అర్థమైంది. అంటే ఏంటి, అంత మానసికంగా బాధలు పడుతూ ఉన్నా కూడా భగవంతుడి మీద నమ్మకం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళంటే ఓకే. అర్థమైందా మీకు? అది హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఉండి, అవునా, కొంతమంది డబ్బుకి లొంగచ్చు, కొంతమంది పదవికి లొంగచ్చు, పరపతికి లొంగచ్చు, ఏమైనా కానివ్వచ్చు. అర్థమైందా మీకు? కాబట్టి అంటే సమాజంలో ఉన్న మీరు చూస్తే గనక ఇక్కడ ఇంట్లోకి వచ్చేస్తే మీకు ఎక్కువ తక్కువలు ఏమి ఉండవండి, మీలో చాలా అంటే 4 వర్ణాలు ఉన్నాయి అని చెప్తారు కదా అని చెప్తూ ఉంటారు. కానీ మీరు పేపర్లో ఎప్పుడన్నా చూస్తే మ్యాట్రిమోనీస్లో చూడండి, రెడ్డి క్రిస్టియన్, మాలా క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళ కమ్యూనిటీస్ పెట్టుకొని క్రిస్టియన్స్ అనమాట. ఎక్కడ పోయింది మరి వర్ణాలు? ఎక్కడ పోయినాయి? ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తారు బేసికల్గా అంటే ఏం చేస్తారు అని అంటే, వ్యక్తిని అంటే అతనికి ఉన్న కష్టాన్ని ఎన్కాష్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకున్న కష్టాన్ని ఎన్కాష్ చేసుకుంటారని చెప్తున్నారు. అదేదో హిందువులే వెళ్ళి ఎవరైనా బాధపడుతున్నారంటే ఎందుకు మనం వెళ్ళి చేయలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళు ఆర్ ప్రతి ఒక్కళ్ళకి మీరే వెళ్ళి చేయరు. బట్ ఏమవుతుంది, హిందువులు ఏమవుతున్నారు, వాళ్ళు వచ్చి మీకు చెప్పగలుగుతున్నప్పుడు హిందువులు ఎక్కువ ఉన్నారు, హిందువులు వెళ్ళి ఎందుకు హిందువులకి ఇంకొకరికి పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఇప్పుడు మారద్దు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా హైందవ ధర్మానికి ఎప్పటికీ కూడా అలాంటి అంత అగత్యం పట్టదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఇక్కడ అగత్యం కాదు, అగత్యమే అది. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నేను ఎవరికైనా చెప్పాను, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ వేరే మతం వాళ్ళు ఎవరైనా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కాదు అలా కాదు నువ్వు రా అని చెప్తే బ్యాక్ టు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూసుకుంటే జేసుదాస్ గారు ఉన్నారు, అర్థమైందా? జేసుదాస్ గారు ఉన్నారు. జేసుదాస్ గారికి ఎవరు చెప్పారు నువ్వు వెళ్ళి మారిపో అని చెప్పి? అవునా కాదా? అంటే భగవంతుడి తత్వం అనేది తనంతటి తనకు తెలిస్తే మనం చెప్పాల్సినది ఏమీ ఉండదు అక్కడ. అర్థమైంది? చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, మీరు ఆ బుక్ తీసుకొని ఎందుకు వస్తున్నారు, ఇక్కడ అందరికీ ఎందుకు చెప్తున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో హిందువులు ఇప్పుడు దెబ్బలాడుతూనే ఉన్నారు. అలాంటివి ఆన్లైన్లో మీకు కనపడకపోయినా కూడా మాలాంటి వాళ్ళని చెప్తూనే ఉన్నాం. చెప్పకపోవడం అనేది ఏమీ లేదు, చెప్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా హైందవ ధర్మంలో ఈ ధర్మం చాలా గొప్పది అని ఎక్కడైనా కూడా తనంతటి తనకి అనిపించే విధంగా ఉంటుంది. కానీ ధర్మము మరి నీకెందుకు నేను ఉన్నాను, ఇది చాలా గొప్పది అని చెప్పి దాన్ని ప్రాపగండా చేయాల్సిన అవసరం ఎక్కడ లేదు. అది కాదు నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఎలా అయితే క్రిస్టియన్స్ హిందూస్ ని క్రిస్టియన్స్ గా మారుస్తున్నారో అలా చేయమనట్లా, మన హిందువులు బాధపడే వారిని ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఓదార్చే వరకు ఎందుకు హిందువులు వెయిట్ చేస్తున్నారు? చెప్తూనే ఉంటారు. ఎక్కువగా మీరు చూస్తే ఈ మధ్య కాలంలో మనం ఏవైతే భగవంతుడికి చేస్తూ ఉంటామో, అంటే ఊరేగింపులు కానివ్వండి, అలాంటి ఉత్సవాలు కూడా వాళ్ళు కూడా కన్వర్ట్ చేసుకుంటూనే చేసుకుంటున్నారు. అంటే ఎట్లా అట్రాక్ట్ చేద్దాం అనేది ఆలోచన ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి మీరు ఇంకోళ్ళ చేయాల్సింది కాదు ఇది. హిందువుగా పుట్టిన ప్రతి వాడు నేను మారను, కన్న తల్లిని మార్చుకోమంటే మార్చుకుంటారా, నీకు కష్టం ఉంది కదా అని చెప్పి మార్చుకోరు కదా. కష్టమైనా నష్టమైనా తల్లి. మనం పుట్టిన ధర్మమే అనేది మనలో వచ్చినప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా కాదా? అవును. ఇప్పుడు హిందువులు ఎక్కువగా ఇబ్బంది పడేది క్యాస్ట్ ఫీలింగ్. అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది పోతే హిందువులు ఇంకొక రిలీజియన్ కి మారే అవకాశం లేకుండా అంటే కొంతవరకు తగ్గుతుంది అని మీరేమన్నా అనిపిస్తుంది? ఇప్పటికే అసలు చాలా తక్కువ నిజంగా చెప్పాలి అని అంటే. అయితే మనలో మార్పు రావాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరమైనా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే మనం ముందు హిందువులము, తర్వాత ఈ క్యాస్ట్లు అనేది ప్రతి ఒక్క హిందువుకి రావాలి. అవును.
అది మర్చిపోయి నేను ఒక క్యాస్ట్, మీరు ఒక క్యాస్ట్, వీళ్ళు ఈ క్యాస్ట్ అనన ఈ తగ్గించే భావంలో వాళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళు వచ్చి అట్రాక్ట్ అట్లా చేస్తారు. అంటే ఇప్పుడు నిన్న వచ్చి- మరి జరిగిన అర్చకులకు జరిగిన దాంట్లో ఈ కాస్ట్ వాళ్ళు బాధపడలేదు, ఆ కాస్ట్ ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు. ఉమ్, చిలుకూరు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డారు. ఇప్పుడు అలాంటి జరిగితేనే బాధపడటం అని కాకుండా మనం రెగ్యులర్ గా కూడా ఉండే రెగ్యులర్ గా ఉంటుంది సొసైటీలో సొసైటీలో. మీరు మీలాంటి మీరు- వాళ్ళు చూపించాలి దాన్ని హైలైట్ చేసి, ఉమ్, లేకుండా ఏమీ లేదు. ఉమ్. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మీరు మీరు ఒక్కళ్ళు ఉంటే నేను ఒక్కదాన్నని కాదు, మొత్తం సొసైటీలో సొసైటీలో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అంటే మేము అందరూ ఈక్వల్లే, మనం అందరం ఒక్కటే అని ఈక్వల్ గా ఉన్నది బయటపడట్లేదని గట్టి భావన. అన్ఈక్వల్ గా ఉన్నది మాత్రం హైలైట్ అవుతోంది. ఎక్కడైతే ఈక్వాలిటీ చూపిస్తున్నామో అది హైలైట్ కావడం లేదు. కేవలం హిందూ ధర్మాన్ని అణచి తొక్కి పెట్టడానికి మాత్రమే అది అవ్వలేదు అనేది నాకు అదంటే ఖచ్చితమైన వేరే నమ్మకం. వాళ్ళు దాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు, అవును. హైలైట్ అంతేగా చేసి మరి. అని. అవును, ఖచ్చితంగా చూపిస్తున్నారు. కాబట్టి మనం నిన్న జరిగిన మొన్న ఆయన మీద జరిగిన ఇది మాత్రం అసలు ఎవరు కూడా హర్షించదగ్గది కాదు, ఎవరు కూడా స్వాగతించదగ్గది కాదు. ఆయనకి ఖచ్చితంగా ఇప్పుడు అంత భయపెట్టిన ఆయనకి చూస్తూ ఉంటే కనుక ఇంకా చాలా మాటలు ఇంకా రిలీజ్ అవుతుంది. మీకు కొన్ని వీడియోస్ మీరు చూస్తే కనుక చాలా ఆయన వెంటనే ఎందుకు చెప్పలేదు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. అంటే అసలు చెప్తే ఏమవుతుందో అని కూడా అంత పెద్ద ఆయన భయపడే విధంగా చేశారు అని అంటే, వాళ్ళకి ఆర్మీ కావాలి అని చెప్పి ఆర్మీలోను జాయిన్ చేయమని చెప్పి దానికి ఒప్పుకోకపోయేసరికి ఇట్లా చేయడం అనేది చాలా శోచనీయం. అలాంటి ఆయన ఎవడైతే అట్లా కింద కూర్చోపెట్టి వాగాడో వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అనేది నా గట్టిన ఇది కోరిక. అది చేయాలి ఖచ్చితంగా. చెప్తే సరిపోతుంది. క్షమాపణ అనేది ఎలా రావాలి అంటే పశ్చాత్తాపంతో క్షమాపణ వస్తే గనక అది ఓకే. కానీ అట్లీస్ట్ ఎవరమైతే ఆయన భయపడుతూ కింద కూర్చొని మాట్లాడుతూ మోకాళ్ళ మీద కూర్చోబెట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం కొన్ని వీడియోస్ లో. అవి కనీసం వాటి కోసం అని అలా చేసిన తప్పు అని చెప్పి ఒక్క వీడియోని రిలీజ్ చేయగలిగితే బాగుండు కదా అని నాకు అనిపిస్తుంది అనమాట. వాడి చేత క్షమాపణ ఎలా చెప్పించాలి అనే దాని మీదనే మొత్తం ఆలోచన అంతా ఉంది. అంటే హైందవులు అందరం కలిసి ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఇలా చెయ్యండి, సారీ చెప్పించండి ఆయనకి, పెద్ద ఆయనకి అని చెప్పాలి, వాళ్ళకి ఒక లెటర్ అన్నా ఇవ్వాలి అనేది నాకు ఆలోచనగా ఉందన్నమాట. ఇలా మీలాగా చాలా మంది అంటే మనం వీడియోలో చూడగలుగుతున్నాం కానీ దాదాపుగా అసలు ఇంతవరకు చిలుకూరు టెంపుల్కి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వరల్డ్ వైడ్ గా హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఓకే, మన ధర్మానికి చిలుకూరు గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. హుండీ ఉండదు అస్సలు అక్కడ. అసలు హుండీ ఉండదు. ఇప్పుడు గమనించలే చాలా సార్లు అస్సలు హుండీనే ఉండదు, డబ్బులు అన్న మాటే లేదు అక్కడ. చాలా సందర్భాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా లేదు, మేము డిపార్ట్మెంట్ హుండీ ఉంటే కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది, టికెట్ ఉంటే కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో అసలు ఆయన హుండీ పెట్టడానికి ఇప్పటికీ కూడా పెట్టలేదు. ఏం చేయాలనుకున్నా స్వామికి కేవలం ప్రదక్షిణ సమర్పించడమో లేకపోతే ఏదైనా అన్నదానానికి ఏదైనా చేయడమో నాకైతే తెలియదు. కానీ అక్కడ చేయడం మాత్రం, అక్కడ మెయింటెనెన్స్ మాత్రం మనం ఏం లేదు, మనం వెళ్ళి మన కోరిక తీరాలి అని చెప్పి 11 ప్రదక్షిణాలు, కోరిక తీరిందని చెప్పి 108 ప్రదక్షిణాలు తప్పించి ఇంకా మనం చేసేది ఏమీ లేదు అక్కడ స్వామి. మరి అలాంటి గుడిలో సేవ చేసే వాళ్ళని అంత చేశారు అని అంటే చాలా శోచనీయం అసలు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే అది జరిగి ఉండొచ్చు అనని, ఇది ఎవరో చేసి ఉండొచ్చు, వేరే రిలీజియన్ వాళ్ళైనా చేసి ఉండొచ్చేమో అనని. ఇప్పుడు ఇంత పెద్ద విషయము మన మీడియా మొత్తం ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా యూట్యూబ్, శాటిలైట్ ఛానల్స్, ఏ ఛానల్ పట్టుకున్నా మీరు గత 24 గంటలుగా అదే న్యూస్ చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు, నాట్ ఓన్లీ హిందూ, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, అందరూ చూస్తున్నారు ఆ న్యూస్. పెద్ద వైరల్ అయిపోయింది, ఎందుకు జరిగిందో తప్పు. మరి ఎవరో హస్తం ఉన్నప్పుడు వాళ్ళు భయపడరా? అంటే ఇట్లాంటి పని చేసేటప్పుడు రేపు అందరూ చూస్తారు, పెద్ద శిక్ష పడిద్ది అని వాళ్ళకి భయం ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? క్రిమినల్ మైండ్ అది. అంతేనా? ఏమైనా హత్య జరిగేవాడికి ఖచ్చితంగా, హత్య చేసేవాడికి ఖచ్చితంగా తెలుసు ఏదో ఒక టైంలో నేను బయట పడిపోతాను, దొరికిపోతే ఏంటి పరిస్థితి అనేది వాడికి తెలుసు. అయినా చేస్తున్నాడు అని అంటే గనక ప్రీ ప్లాన్ మర్డర్స్ ఉంటాయి చూడండి కొన్ని, అది చేస్తున్నాడు అంటే గనక వాడి ధైర్యం
దొరికినప్పుడు సంగతి కదా అనే ధైర్యం ఒకటి అనేది ఖచ్చితంగా అంటే ధైర్యం ఒకటిను అడుకున్న క్రిమినల్ మైండ్ అది మైండ్. ఈయన కూడా ఖచ్చితంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది చూస్తే కనుక ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి అని చెప్పి తెలుస్తూనే ఉంది మనకి. ఆయన వెనకాల ఎవరు లేకపోయినా కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా వేరే వేరే కంట్రీస్ పెట్టుకొని దానికి ఒక సెపరేట్ ఐలాండ్ ని సెపరేట్ కంట్రీగా ప్రకటించుకుంటూ సెపరేట్ డినామినేషన్స్ పెట్టుకుంటున్నారు కదా. అలా ఏమన్నా ప్లాన్ చేసుకున్నాడా అని కూడా ఒక డౌటే. ఒక ఆర్మీని క్రియేట్ చేసుకొని అదేమన్నా ప్లాన్ చేసుకున్నాడా అని కూడా డౌట్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు మనకి హిందువులతో పాటు సమానంగా ఉండే మతాలు లైక్ క్రిస్టియానిటీ కావచ్చు, తర్వాత ముస్లిమ్స్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు బయట నుంచి వచ్చిన మతం మన దేశానికి, ఇక్కడ పుట్టిన మతం అయితే కాదు. క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. మరి వాళ్ళు వచ్చి ఇంత ఇదిగా ఉంటుంటే హిందువులు ఏం చేస్తున్నారు అంటే మీరు లైక్ సెక్యులరిజం బట్ నిజంగా చెప్పాలి అని అంటే గనక మా కాలేజ్ రోజుల్లో అయితే మాత్రం మేము హిందువులము అని గట్టిగా చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళం. నిజంగానే చెప్తున్నాను. ఎందుకు? ఆ స్వేచ్ఛ ఉండేది కాదు. ఏంటో చెప్పాలి అని అంటే కూడా ఇప్పుడు రిలీజన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అని మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు. కాస్త ఈ 10-15 సంవత్సరాల నుంచేనమ్మా నేను హిందువుని, నాకు ఇది కావాలి, నేను ఇది చేస్తాను అని చెప్పుకొని తిరగాలి, గట్టిగా మాట్లాడాలి అనేది, ఇది మన దేశము అని చెప్పుకోవాలి అని అనిపించేది. ఈ ధైర్యం వచ్చింది మాత్రం ఈ 10 to 15 years నుంచే. కాబట్టి ఎందుకు కామ్గా ఉన్నారు అని అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, సంయమనం పాటించే సత్తా మాత్రం హిందువుకు ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏ విషయమైనా సరే సంయమనం పాటించి దాని విషయం ఏంటో తెలుసుకుందాము అని చెప్పి అని ఆలోచించే సత్తా కూడా సంయమనం ఆలోచించే లోపే వాళ్ళు పెరిగిపోతూ మనం మైనారిటీస్ కి చాలా స్టేట్స్ లో అయిపోతున్నాం, తగ్గిపోతున్నాం. మీరు అన్నట్టు మనం ఆ టైం తీసుకునే లోపే అక్కడ వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడితే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అసలు అదే ఎందుకు వచ్చింది? అందరూ సమానమైనప్పుడు ఇప్పుడు ఇలానే మాట్లాడుకుంటుంటేనే ఒక ప్రధాన వ్యక్తి, ఒక పెద్ద పార్టీ వ్యక్తిను ఇంకొకళ్ళు ఎవరో ముస్లిమ్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఏదో అన్న తర్వాత ఆవిడ దీనికి సమాధానం చెప్పేసరికి ఆవిడ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అర్థమైందా? అంటే ఎక్కడా కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవరైనా సరే నిన్ను చాలా ప్రొవోక్ చేసినా కూడా నీ కోపాన్ని తొందరగా బయటపెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఇది హిందువుకు ఉండకూడదు. అర్థమైందా? హిందువులు చెప్తున్నారా ఇంకా వేరే వాళ్ళు క్రియేట్ చేశారా? వేరే వాళ్ళు క్రియేట్ చేయడం కాదమ్మా, అలా ఉంది పరిస్థితి. మీరు ఇప్పుడు ఎంత ప్రొవోక్ అన్నా చేయనివ్వండి. మీరు ఫర్ సపోజ్ వేరే రిలీజన్ వాళ్ళు ఉన్నారు, నేను హిందువుని, నన్ను ఎంత ప్రొవోక్ చేసినా కూడా నేను సంయమనం పాటించి నేను అలానే ఉండాలి. నేను ఒక్క మాట కూడా తప్పు మాట్లాడకూడదు. మీ మతం గురించి మాట్లాడుకోకూడదు, నా మతం గురించి మీరు మాట్లాడుతున్నా కూడా నేను నోరు మూసుకొని మిమ్మల్ని ఏమి అనకుండా నర్మగర్భంగా చాలా హూందాగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కూడా ఉంది. ఎక్కడ ఇది గవర్నమెంట్ వల్ల అంటే ఈ పొలిటీషియన్స్ వల్ల మనకి ఎందుకు అలా అయిందనేది నాకు తెలీదు. ఈ 75 సంవత్సరాల్లో ఎవరి వల్ల మరి మీకు ఈ 15 సంవత్సరాల నుంచి అంటే మిగతా 50 సంవత్సరాలు హిందువు వేస్ట్ అయిపోయాయి. మరి ఎవరి వల్ల అయింది అనేది, అది రాత వల్ల అయిందా, పొలిటీషియన్స్ వల్ల అయిందా, మన వల్ల అయిందా అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఎవరి వల్ల అయింది అనేది మనం గుర్తుపెట్టుకొని అది ముందుకు వెళ్ళిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది. మరి ముందు అంటే ఇప్పుడు మనం తొందరగా పక్క కల్చర్ని అడాప్ట్ చేసేసుకుంటున్నాం. తప్పులేదు అంటే వెస్టర్నైజ్డ్ గా ఉండడము, జీన్స్లు వేసుకోవడం లేకపోతే ఇంకోటి తప్పులేదు. కానీ మన హిందూలుగా వదిలేసేసి ఇంకొక మతాన్ని పుచ్చుకోవడం అనేది అయితే డెఫినెట్ గా అంటే నీకు ఈ దేవుడు చెయ్యనిది ఆ దేవుడు చేస్తాడు. అంటే దేవుడు అనేవాడు ఒకడే, ఒక ధర్మంని మనం పాటిస్తున్నాం అంతే. చూస్తే అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే, ఒక ధర్మం.
ఈ ధర్మాన్ని వదిలేసి నువ్వు ఆ ధర్మంలోకి వెళ్తే నీకు అన్ని జరిగేది మతాలు అది. ఒకటే, అందుకే హైందవం మాత్రం మతం కాదు, ధర్మం, జీవన విధానం, జీవన విధానం. ధర్మము, సనాతన ధర్మం, జీవన విధానము. ఇది ఇంత ఎవరు గొప్ప కూడా మనం అర్థం ధర్మాన్ని- చేసుకో అంటే ఒకటి నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని అంటే, ఇన్నాళ్ళ నుంచి ఈ ధర్మం యొక్క గొప్పతనం చెప్పేయడానికి ఎవరు అంటే లేరు అని మనం చెప్పుకోవచ్చు. మీరు చూస్తే వే బ్యాక్ ఒక 15 ఇయర్స్ బిఫోర్ నుంచి చాగంటి గారి ప్రవచనాలు చెప్పినప్పటి నుంచి, అట్లా చాగంటి గారే కాదు, ఇంకా చాలా నార్త్లో కూడా చాలా మంది ప్రవచనకర్తలు ఉన్నారు. అట్లా ఆ ప్రవచనకార్యులు కాస్త బయటికి వచ్చి చెప్తూ కొంచెం యూత్ వినడం స్టార్ట్ చేసిన తర్వాతనే మనకి మార్పు అనేది వచ్చింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఏంటి అని అంటే, భగవంతుడు అని అంటే ముందు చదువుకోరా, ఉద్యోగం చేయి, ఇలా పాపల్ని గాను వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత నువ్వు ఆధ్యాత్మికం వైపుకు రావచ్చు అనే రేంజ్లో ఉండేవాళ్ళం నిజంగా చెప్పాలి. ఇంత సోషల్ మీడియా అది కూడా లేదు, లేదు, అవునా కాదా? మీకు కంచి పరమాచార్య గారి గురించి తెలియాలి అంటే ఎన్నాళ్ళు పట్టింది? పక్కన చెన్నైలోనేగా ఉండేది, అవునా కాదా? ఇంత లేదు, ఇంత వచ్చింది అని అంటే మాత్రం తప్పకుండా మార్పు కోసమే వచ్చింది అనేది నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి అప్పుడు ఏం జరిగింది, 50-70 ఏళ్ల నుంచి ఏం జరిగింది అనే దానికి ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్గా, లేదు మనం ఈ పూజ చేసుకుందాం, ఈ దీపం పెట్టుకుందాం, ఈ భగవంతుడికి ఇది చేద్దాం, ఇది చేస్తే బాగుంటుంది అనే దాంట్లోకి చాలా మంది మదులుతున్నారు. కాబట్టి ఇప్పుడు మంచి రోజులే వస్తాయి. అలా మత మార్పు చెందేవి తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. చాలా మాత్రం తగ్గాయి, ఇంకా కూడా తగ్గాల్సిన రేంజ్ చాలా ఉంది. ఒక 20% తగ్గిందేమో, ఇంకా కొంచెం తగ్గే పరిస్థితులు వస్తాయి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు వాళ్ళకి ఆదివారం ప్రేయర్ చేయాలి, లేదంటే రోజుకి ఇన్నిసార్లు నమాజ్ చేయాలి, ఇలా ఉంటాయి వాళ్ళకి. మనకు అసలు ఏం ఉండదు ఏంటండి, లైక్ ఒకవేళ సరే లేదు, ఎవరైనా ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఇలా చేస్తే బాగుంటుందని ఒకళ్ళు గైడ్ చేస్తే ఇప్పటి నుంచి కొంతవరకు అన్న మార్పు వస్తుంది. సనాతన ధర్మంలో ఇంకోటి ఏంటో తెలుసా, వెసులుబాటు. నీకేం నచ్చుతుంది నువ్వు చేయొచ్చు భగవంతుడి విషయంలో, అర్థమైందా? నాకు సూర్యుడికి అర్ఘ్యం వేయడం ఇష్టం అనుకో, నేను సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు. నాకు చంద్రుడికి కూడా అర్ఘ్యం వేయడం ఇష్టం అనుకో, చంద్రుడికి కూడా ఇవ్వచ్చు. అదే మా అమ్మాయికి ఏదైనా చెప్పాను, అమ్మ నాకు అలా కాదు, నాకు నా అర్ఘ్యం ఇచ్చేదానికంటే నాకు శివుడికి అభిషేకం చేస్తే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పింది అనుకో, అది చేసుకోవచ్చు. అంటే మన సోల్ ఉంటుంది కదా, మన ఆత్మ ఒక భగవంతుడికి అనుసంధానమై ఉంటుంది, ఒక్కొక్క అవతారానికి అనుసంధానం. నాకు రాముడు అంటే ఇష్టం కావచ్చు, నీకు కృష్ణుడు అంటే ఇష్టం కావచ్చు. అట్లా మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది, నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇలానే చెయ్యాలి, అట్లా కాదు. ఓకే, నువ్వు భగవంతుడిని స్మరించు. కేవలం మానసిక పూజలు కూడా ఉన్నాయి తెలుసా మనలో. స్వేచ్ఛ ఏ రిలీజన్ ఇవ్వదు నీకు, అర్థమైందా? నువ్వేదో స్కూల్కి వెళ్ళినట్టుగా కాకుండా స్ట్రిక్ట్ గా చేస్తే అది వేరు, కానీ నీ ఇష్టంగా చేస్తే భగవంతుడికి. భక్తి అంటే ఏంటి అసలు చెప్పండి? భక్తి అంటే ప్రేమతో కూడిన భావన, ప్రేమ, భయం అన్నీ కలిసి ఉండేదే భక్తి, అర్థమైందా? అయ్యో ఇది స్వామికి ఇవ్వాలి. మీరు చూస్తే కనుక ఈరోజు లడ్డూ గోపాల్ అని చెప్పి చాలా మంది పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. చిన్న పిల్లవాడికి చేసినట్టే చేస్తారు. రాత్రిపూట చలిగా ఉందనుకోండి, అప్పటికప్పుడు లేచి స్వెటర్ వేసేస్తారు లడ్డూ గోపాల్కి. వర్షం పడుతుంది అనుకోండి, సడన్గా ఎండాకాలం వర్షం పడుతుంది, పడుకోరు. వాళ్ళు లేచి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లడ్డూ గోపాల్ ఏం చేస్తున్నాడో ఏమిటో, దుప్పటి కప్పుకున్నాడో లేదో, స్వెటర్ వేద్దాం ముందని చెప్పి ఆ లడ్డు గోపాల్ ప్రతిమని నేను అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఆ లడ్డు గోపాల్కి చక్కగా స్వెటర్ అది వేసేసి పడుకోబెట్టేసి, కన్నయ్య కదలకు అని చెప్పి, కదులుతాడేమో మళ్ళీ అది జరిగిపోతుందేమో అని అక్కడే సోఫా మీద పడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఏంటి అని అంటే, నీ భక్తిని నువ్వు ఎలా అయినా చాటుకోవచ్చు, ఎలా అయినా కూడా చూపించవచ్చు. ఇలానే ఉండాలి అనేది మన దాంట్లో. భక్త కన్నప్ప గారు ఏది చూసినా కూడా, మీరు ఏది చూసినా ఇది ఇలా ఉంటుంది. దత్తాత్రేయ తత్వంలోకి వెళ్ళారనుకోండి, అసలు ఇంకా అమేజింగ్ అనమాట, చాలా బాగుంటుంది. అసలు ఆ గురుతత్వం అంటే ఏంటో తెలుసుకోవాలంటే కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రతి విషయంలో. ఇప్పుడు కొన్ని విషయాల్లో హిందువుల్ని హేళన చేస్తారు, వీళ్ళు ఆవుల్ని పూజిస్తారు, లేకపోతే చీపిరిని లక్ష్మీదేవి అంటారు, ప్రతి చీపిరిని, పుల్లని, ప్రతి దాన్ని, పీచుని అన్నిటినీ పూజిస్తారు, వీళ్ళకి ప్రతిదీ దేవుడేనా అనే అవమానం కూడా జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. నేచర్ విష్ణు విశ్వం విష్ణుర్వ షట్కారో అన్నాను.
అలాగే మీరు అమ్మవారి నామాలు చూస్తే ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అని చదువుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రకృతి అమ్మవారు. అలాంటప్పుడు చీపురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టు నుంచే కదా వచ్చింది. దాన్ని తొక్కితే పాపం అనుకుంటే తప్పే ఉంది? ఏమో ఎవరికి తెలుసు. సో ప్రతి దాంట్లోనూ భగవత్ తత్వం చూడడం అనేది, అలాగే ఏదైతే మనకి సహకరిస్తుందో దానికి గౌరవం ఇవ్వడం అనేది మన సనాతన ధర్మంలో ఉంది. అంటే ఒక నిజంగా చెప్పాలి అని అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం అంటే కల్మషం లేని తత్వం అనేది ఇనుమడింపజేయగలిగేది కేవలం సనాతన ధర్మం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి దానికి ఒక గౌరవం అనేది ఇవ్వడం అనేది ఉంటే గనక అదే గౌరవం నీకు దక్కుతుంది. నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి. ఆ నమ్మకం ఎవరు ఇంపార్ట్ చేస్తారంటే సనాతన ధర్మం ఇంపార్ట్ చేస్తారు. హైందవులలో ఐకమత్యత తక్కువగా ఉంది అనేది మీరు నమ్ముతారా నమ్మరా? డెఫినెట్గా ఐకమత్యం తక్కువగా ఉంది. డెఫినెట్గా. ఎందుకంటే మనం ఏదైనా పాటిస్తున్నాం అనుకోండి, అదేం దారి అసలు అది కరెక్ట్ కాదు అంటే ఆ దారి గురించి తెలియకుండానే విమర్శ అనేది వస్తూ ఉంటుంది మనలో అనమాట. అదొక్కటి తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు నేను నేను న్యూమరాలజీ చెప్తాను అనుకో, అసలు న్యూమరాలజీ ఏముందండి అసలు అని అంటే, న్యూమరాలజీ ఏం తెలిసిన వాళ్ళైతే మాట్లాడండి, తెలియని వాళ్ళైతే అదేంటో తెలుసుకోండి, అది లేదో ఉందనో ఇవన్నీ ఎందుకు. ప్రతి ఒక్కళ్ళని విమర్శించడం అనేది బాగా ఉంది మనలో. అంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జోన్. మిగతా వాళ్ళలో లేదా అంటే విమర్శన తప్పకుండా ఉంది. వాళ్ళలో కూడా మనలో ఎట్లయితే క్యాస్ట్లు ఉన్నాయో వాళ్ళలో కూడా క్రిస్టియన్స్లో కూడా 2 రకాల క్రిస్టియన్స్ ఉన్నారు. జీసస్ని పూజించే వాళ్ళు ఉన్నారు, మరియమ్మని పూజించే వాళ్ళలో వాళ్ళు కూడా ఉంటాయి. వీళ్ళకి కూడా అలానే ఉంటాయి. షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు, వీళ్ళకి కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మనం మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి కంట్రీలో మంది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. మనిషి అనేవాడు ఏ ధర్మమైనా ఏ మతమైనా కూడా ఎదుటి వాళ్ళని అనవసరంగా విమర్శించడం ఎప్పుడైతే తగ్గిపోతుందో, అలాగే ఆరోగ్యకరమైన విమర్శలు పక్కకు పెట్టేసి మీద బురద జల్లడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఏ మతం అయినా ఏ ధర్మమైనా పరిడవిల్లదు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మనం ఐకమత్యం రావాలి అంటే ఈ విమర్శలన్నీ తగ్గాలి ముందు మనకి. అది మన మీద మనమే బురద జల్లుకోవడం అనేది వాళ్ళు హిందువులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఇంకొకళ్ళకి చులకన అవుతారు. అంతేగా, అయ్యాంగా అవడం అయ్యాంగా ఆల్రెడీ. వాళ్ళు వచ్చి ఇప్పుడు మరి అదే వాళ్ళు వచ్చి మీరు మారండి అని చెప్పగలుగుతున్నాం అంటే మన ఇష్టం. ఇప్పుడు మనం వెళ్ళి అడగలేకపోతున్నాం, మనం అడిగే గుణం కాదు. ఎప్పుడు హిందువుల్లో ఒకటి ఏంటంటే తెలుసో తెలియకుండా కొంచెం రాజసంగానే ఉంటారు. ఒకళ్ళని అడిగి కావాలంటే వాళ్ళకి అవసరమైంది ఇస్తారు, అది ఎవరైనా కూడా. కానీ అడగటం అనేది ఉండదు. అడగటం అనేది కాదు. ఇంకోటి మీరు గట్టిగా దాన్ని నేను నమ్మను. అడిగే వాళ్ళు ఉన్నారు, అడగని వాళ్ళు ఉన్నారు, అలా కాదు. ఏదైనా ఒకటి జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వరు, మాట్లాడరు. గట్టిగా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంత అన్యాయం జరిగిందే, ఈయనని ఇట్లా చేశారే, ఒక్కళ్ళన్నా గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? టీవీ ఛానల్స్ చూపిస్తూనే ఉన్నాయి కానీ ఎవరు కూడా గట్టిగా ఎలా స్పందించారు అనేది నాకు అంత తీవ్రమైన స్పందన అయితే మాత్రం ఎవరి నుంచి కనిపించలేదేమో అని అనిపించింది. ఎవరికి వాళ్ళు ఏమైపోతుందంటే, ఇప్పుడు మనం బయటకు వస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడతాను, అమ్మో నన్ను నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారో, నాకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో, అలా అది తగ్గాలి. సెక్యులరిజం ఈజ్ 2 వే అని చెప్పడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది మనకి. అవునా కాదా? అసలు చెప్పే నాయకుడు ఒకటి రావడానికే మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు, నిజంగా చెప్పాలి అని. అవునా కాదా? సెక్యులరిజం ఈజ్ 2 వే అని అన్నప్పుడు ఏమిటి ఒక పొలిటీషియన్ అన్న మాట నిజంగా అన్నారా అని చెప్పి వినడం జరిగింది అనమాట. అంటే అంత మాట అనడానికే మనకి ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలే పట్టింది. నిజంగా మనం మన మతం మీద గౌరవం, మన హిందూ ధర్మం మీద గౌరవం ఉన్న వాళ్ళము అని అంటే కనుక ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగడం శోచనీయం, మేమందరం ఉన్నాము ఆయన వెనక, ఊరుకునేది లేదు ఈసారి ఏదన్నా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి అనేది నా భావన.
సో ఇప్పుడంటే మీ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటుందో తెలియదు, ఉండాలనే కదా మరి సో ఇప్పుడు ఉండాలి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచితే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు అంటారు? నీకెందుకు, నీ చదువు నువ్వు చదువుకో అని అనకుండా ఉండాలి తల్లిదండ్రులు. ఏదైనా ముందు ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మొన్న ఏదో మూవీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పింది. చెప్పమ్మా అని నేను రికార్డ్ చేశాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పని నేను రికార్డ్ చేశాను. నువ్వు చదువుకో, నీకెందుకు ఇవన్నీ అని నేను అనలేదు. ఎందుకు అని అంటే తన భావన అనేది వ్యక్తపరిచింది, ఆ వ్యక్తపరిచింది రికార్డ్ అయ్యింది, రేపు ఎప్పుడన్నా నేను కావాల్సినప్పుడు నేను చూసుకోవచ్చు అనే ఫీలింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అవునా కాదా? కాబట్టి అట్లా మనం పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛని స్వేచ్ఛని ఇది చేయకుండా ఉండాలి. అయ్యో అమ్మ ఏంటి అంత అర్చకులని అన్నారు అని అంటే, మన ఇంట్లో మన తాతగారిని అంటే మన పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారో, ఇలా అన్నారట్రా అని చెప్పి మనం ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకోవాలి. ఏదైతే ఎట్లా పరిడవిల్లుతుంది సనాతన ధర్మము అని అంటే ఇలానే పరిడవిల్లుతుంది. మీ ఇంట్లోనే దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ మీ నలుగురు ప్రసాదం తింటే కాదది. అవతల వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం ఎలా అంటే పంచుకునే విధంగా ఉండాలి. కనీసం మనం వెళ్ళి ఏదో చెయ్యక్కర్లేదు, మనం ఎలా మన స్పందనని ఎలా తెలపాలి అనేది కూడా పిల్లలకి నేర్పించాలి. ఊరుకోరా నీకెందుకు అనేది మాత్రం తప్పు. అలాగే ఎంతవరకు స్పందించాలి, మనం సేఫ్ జోన్ లో ఉంటూ అవతల వాళ్ళని ఎట్లా రక్షించాలి, వాళ్ళకి కలిగిన కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మనం ఎలా చూడాలి, ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి, మనం సేఫ్ జోన్ తో ఉంటాం అనేది కూడా పిల్లలకు నేర్పించాలి. దీన్నే సోషల్ ఇంటెలిజెన్స్ అంట. ఎందుకంటే ఇవాళ చిన్న పిల్లలు రేపటి పౌరులు అవుతారు, ఇదే సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇదే కావాలి మనకి. అంతేగాని మీరు ఎంపీసీలో ఎన్ని మార్కులు వచ్చాయి, 98%, మిగతా 2% ఎందుకు ఆగిపోయింది, ఎందుకు తగ్గిపోయింది, దీని మీదే మనకు ఉంటే గనక వేరే నాలెడ్జ్ ఏమి ఉండట్లేదు. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. టు బి హానెస్ట్ చెక్ రాయలేరు తెలుసా. బ్యాంక్ లో చెక్ ఉంటుంది కదా, ది కెనాట్ రైట్ చెక్ రాయలేరు, ఒక డీడీ తీయలేరు, ఒక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడలేరు. ఎందుకు అంత సుకుమారంగా బయట తత్వం తెలియక. మీరు ఈ రూమ్ లో 10-15 మంది కూర్చొని చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? బయటికి వెళ్ళాలి, బ్రతకటం తెలియదు కదా. ఇక ఆ ఉద్యోగం వరకు చేయగలుగుతారు. ఇప్పుడు ఉద్యోగంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవి కూడా ఫేస్ చేయాలి. ఇలా పెంచడం వల్ల ఇది మతం ఇంకొకటని కాదు, పిల్లలు కూడా ఒక సరైన ఇదిలో వాళ్ళకి పిల్లలు ఉంటారు. చూసారు కదా ఇంటర్మీడియట్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అని అంటే ఏంటి అసలు ఏమని చెప్పండి. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ అబ్బాయి ఐఐటీనే చదవాలి, అలా చదివితేనే గ్రేట్, నీట్ లో ర్యాంక్ రావాలి, ఫ్రీ సీటే కొట్టాలి. ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలా కష్టం. ఒక ఇంజనీరింగ్, మెడిసిన్ తప్పించి ఇంకేజీ లేదు అని అనుకోవడం పొరపాటు మనది. 2025 లో కూడా ఇంకా అలా అనుకునే వాళ్ళు అలా ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు చాలా మార్పు. ఏదైనా కానీ జరిగినది మాత్రం చాలా శోచనీయం. దానికి కావాల్సిన అంటే అలా జరగకుండా ఉండేందుకు ప్రణాళికగా ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి. ఇలా అర్చకులని ఎవరినైనా సరే, గుడిలో అర్చకుల్ని గనక మీరు చూస్తే గనక చాలా సందర్భాల్లో ఏడిపించడం కానీ, అవమానపరచడం కానివ్వండి, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు భయపెట్టే భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని, ఇలాంటివి ఏమైనా చేస్తే గనక ఊరుకునేది లేదు అనేది ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఒకటి వస్తే స్ట్రాంగ్ వార్నింగ్ అనేది రావాలి. అలా వచ్చిన జరగకుండా ఉంటుంది, అట్లీస్ట్ అర్చకుల దాకా వెళ్లకుండా ఉంటుంది. మెయిన్ వాళ్ళనే భయపెడితే చిన్న వాళ్ళు ఎంత ఇప్పుడు నార్మల్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా భయపడతారు. అంత పెద్ద వ్యక్తుల్ని, అంత ఇదున్న వయసు ఉన్నవారు, అన్ని సంవత్సరాల నుంచి అర్చకులు చేసిన వాళ్ళకి ఇవాళ ఇలా చేస్తే రేపు నా బోటి వాళ్ళు ఎవరో వెళ్ళి మాట్లాడతారు, మన బోటి వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? సో ఎక్కడుంది సెక్యూరిటీయే లేదు. మీరు అన్నట్టు తల్లిదండ్రుల నుంచే మనం పిల్లలకి నేర్పించుకుంటూ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ప్రభుత్వం కూడా ఒక సరైన నిర్ణయం తీసుకొని ఇది చాలా దారుణమైన సంఘటనగా
తీసుకొని దానికి విధి విధానంగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఖచ్చితమైన ఒక వార్నింగ్ లాంటిది ఇప్పిస్తే కనుక బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. అఫ్ కోర్స్ నేను కొద్దిగా విసిగించినా కూడా ఓర్పుగా అదే చెప్పారుగా, హిందూయిజంలో ఉన్నదే ఓర్పు అని. ఆ తెచ్చుకోవాల్సిందే ఓర్పు, ఉన్నది ఓర్పు కాదు, తెచ్చుకోవాల్సిందే ఓర్పు, పాటించాల్సిందే సంయమనం. సో అది మీకు చాలా ఎక్కువగా ఉందని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచిది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో.